హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ శ్రావ్స్ చిట్కా. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, బ్యూటీ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. నాకు తెలిసిన కొన్ని బ్యూటీ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఆ బ్యూటీ టిప్స్ ఏంటి, దేనికి సంబంధించినవి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? సో తెలుసుకోవాలి అంటే ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. సో దట్ ఆల్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడైతే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడు లీజర్గా ఉంటే అప్పుడైతే నా వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, మనమైతే ఫస్ట్ అయితే నేను ఇవాళ షేర్ చేసుకోవాలన్న బ్యూటీ టిప్స్ ఏంటి అంటే ఫేస్కి సంబంధించింది. సో ఫేస్కి సంబంధించి మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరితో మాట్లాడినా సరే, లేదంటే ఏదన్నా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే, ఇంకెవరితోన్నా మ్యాచెస్ వచ్చినప్పుడు ఆ మ్యాచెస్ చూసినప్పుడు మన ఫస్ట్ ఏం చూస్తారండి? ఫేస్ చూస్తారు. ఫేస్ అట్రాక్టివ్గా ఉందా లేదా, ఫేస్ బాగుందా లేదా, వీళ్ళు తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా, ఫేస్ గ్లోనెస్ ఉందా లేదా. సో కొంతమంది నల్లగా ఉన్నా సరే ఫేస్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా గ్లోయిగా ఉంటుంది అనమాట. కొంతమంది తెల్లగా ఉన్నా సరే అంత అట్రాక్టివ్ అనిపించదు అండ్ అంత గ్లోనెస్ అనిపించదు అనమాట. సో ఇవన్నీ ఇవాళ క్లియర్ చేయడానికి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మన ఐస్ అంటే మనకి మనం చాలా వరకు కళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాము. ఐస్తోనే కొంతమంది అట్రాక్టివ్గా ఉంటారు. వాళ్ళు మాట్లాడిన ఐస్ని చూడాలనిపిస్తుంది. సో అట్లాంటి ఐస్ మనం నీట్గా ఉంచుకోవాలి కదా. సో ఐస్ కింద డార్క్ సర్కిల్స్ అనేది ఇప్పుడు డస్ట్ వల్ల కావచ్చు, అండ్ స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదు అంటే మనం ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చుని సిస్టమ్ ఆన్ చేసి సిస్టమ్ ముందు వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో అట్లా మనకు తెలియకుండానే మనకి ఐస్ కింద డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి డార్క్ సర్కిల్స్ని మనం ఎలా క్లియర్ ఆఫ్ చేసుకోవాలి? మనం చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం, కానీ మనకి యూజ్ అంటూ ఉండదు. కొంతమందికి యూజ్ ఉంటుంది, కొంతమందికి యూజ్ అవ్వకపోవచ్చు. సో అలా కాకుండా మనం ఇంట్లోనే దొరికే వాటితో మన డార్క్ సర్కిల్స్ని అండ్ కళ్ళ కింద కొంతమందికి పఫీనెస్ ఉంటుంది అనమాట, నాకు కూడా ఉంటుంది అనమాట ఐస్ కింద పఫీనెస్. సో ఆ పఫీనెస్ని కూడా క్లియర్ చేసుకోవడానికి అండ్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ అనేవి పోవడానికి ఏమి మనం యూజ్ చేయాలి? మన ఇంట్లో దొరికే వాటితోనే మనం కొంచెం టైం తీసుకుని ఇంట్లో దొరికే వాటితోనే మనం గనక ఇంట్రెస్టింగ్గా చేసుకుంటే గనక మనకి డార్క్ సర్కిల్స్ అనేవి క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఏం లేదండి, మనకి కీరా మనకి ఇంట్లోనే ఉంటుంది. సో మనం వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు కానీ ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు కానీ కంపల్సరీ కీరా అయితే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. సో ఎందుకు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నాము. సో కీరా వల్ల యూజెస్ చాలా ఉన్నాయి కాబట్టి కీరా అనేది అందరి ఇళ్లలో దొరుకుతుంది. అండ్ బనానా. సో బనానా విషయానికి వస్తే మనం ప్రతి వాళ్ళు బనానా బై చేసుకుంటాము, తింటాము. సో ఎందుకు అంటే డైజెషన్ బాగుంటుంది. సో బనానా తింటే కొంతమంది ఏంటంటే ఫ్యాట్ అవ్వచ్చు. బాగా తిన్గా ఉన్న వాళ్ళు బనానా తింటే కొంచెం బుగ్గలు వస్తాయి, కొంచెం లావ్ అవుతాము అనుకుని తెచ్చుకుని తినే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సో కీరా అండ్ బనానా ఈ రెండు ఉంటే చాలండి, మన డార్క్ సర్కిల్స్ ఈజీగా క్లియర్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఎలా అనుకుంటున్నారు కదా? సో కీరాని తీసుకోండి. సో కీరాని పీల్ ఆఫ్ చేయకుండానే పైన తొక్క ఉంటుంది కదా, సో దాన్ని పీల్ ఆఫ్ చేయకుండానే మనం చక్కగా గ్రే చేసేసుకోవాలన్నమాట. చక్కగా దాన్ని గ్రేయర్తో చక్కగా గ్రే చేసేసుకోవాలి. సో చేసేసుకున్న తర్వాత బనానా హాఫ్ తీసుకోవాలి. హాఫ్ బనానా తీసుకుని దాన్ని కూడా చక్కగా పీల్ ఆఫ్ చేసేసి ఆ లోపల వైట్ ఉంటుంది కదా, సో ఆ వైట్ని అయితే చక్కగా మనం ఏదైతే కీరా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నామో అండ్ కీరా బనానా రెండు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో రెండు బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకుని దాన్ని ఇప్పుడు ఐస్ ట్రే ఉంటుంది కదా మన ఇంట్లో, సో ఐస్ ట్రేలో చక్కగా వేసేసుకోండి. సో వేసేసుకున్న తర్వాత ఏమవుతుంది? అవంటే ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. సో ఆ ఐస్ క్యూబ్స్ని మనం రెగ్యులర్గా డైలీ 2 times 1 month వరకు 2 times అనమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times మనం చక్కగా కళ్ళ చుట్టూ ఐస్ చుట్టూ అండ్ ఇక్కడ వరకు మనం చక్కగా మసాజ్ చేసుకుంటే కనుక ఒక్క క్యూబ్ తీసుకుంటే 2 ఐస్కి సరిపోద్ది అనమాట. ఆ ఒక్క క్యూబ్ 2 ఐస్కి చక్కగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times మనం మసాజ్ చేసుకుంటే ఇలా 1 month కనుక చేస్తే మన ఐస్ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అండ్ ఐస్ కింద ఉన్న పఫీనెస్ అంతా క్లియర్ అయిపోయి మన ఐస్ అనేది చాలా అట్రాక్టివ్గా తయారవుతాయి అనమాట. ఇది వచ్చేసి నా ఫస్ట్ టిప్. అండ్ సెకండ్ వచ్చేసి సో మై నెక్స్ట్ టిప్ వచ్చేసి లిప్స్. సో లిప్స్ అంటే మనం మాట్లాడాలి అంటే చాలా వరకు మన ఫేస్ని చూస్తారు, మన లిప్స్ని చూస్తారు,
వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత జెన్యూన్గా మాట్లాడుతున్నారు అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఫేస్ చూడాలి కదా. సో ఫేస్లో మన సెకండ్ పార్ట్ ఏంటి, లిప్స్. సో లిప్స్ వచ్చేసి చాలా మందికి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది మేకప్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, లేదు అంటే బయటికి వెళ్ళినా, కొంతమంది ఇంట్లో ఉన్నా సరే మేకప్ వేసుకుంటూ ఉంటారు. సో మేకప్ వేసుకుంటే మనం ఆటోమేటిక్గా లిప్స్టిక్ అనేది పెట్టుకుంటాము. సో ఆ లిప్స్టిక్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మన లిప్స్ అనేవి రఫ్గా అయిపోతాయి అనమాట. చాలా వరకు రఫ్గా అయిపోతాయి, పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. సో ఇంకా వింటర్ సీజన్ వస్తే మాత్రం వింటర్ సీజన్లో అయితే చాలా ఏమంటారు పెదాలు పగులుతూ ఉంటాయి. సో అట్లాంటివన్నీ క్లియర్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇంట్లో దొరికే వాటితో మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ హనీ ఎవరి ఇంట్లో అయినా ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి హనీ తీసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ కూడా మనకి ఇంట్లో దొరికిద్ది కాబట్టి ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. అండ్ షుగర్. సో షుగర్ అనేది మనకి స్క్రబ్బింగ్కి చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. హనీ వచ్చేసి మన లిప్స్ ఏంటంటే డ్రై అవ్వకోకుండా అండ్ స్మూత్నెస్ని తీసుకురావడానికి హనీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆలివ్ ఆయిల్ వచ్చేసి అది ఆయిల్ కాబట్టి మన లిప్స్ అనేది చాలా షైనీగా ఉంచడానికి ఆలివ్ ఆయిల్ అనేది పనికొస్తుంది అనమాట. సో హనీ, ఆలివ్ ఆయిల్ అండ్ షుగర్ ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో బాగా మిక్స్ చేసుకుని ఇది కనుక డైలీ 2 టైమ్స్ మనం లిప్స్ని ఐ మీన్ ఆఫ్టర్ మేకప్ రిమూవ్ చేసినాక, లేదంటే ఎర్లీ మార్నింగ్ లెగ్సిన తర్వాత అండ్ నైట్ అయితే మేకప్ రిమూవ్ చేసిన తర్వాత మన లిప్స్ని అయితే చక్కగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. సో ఇది స్క్రబ్బింగ్ కింద పనికొస్తుంది. ఈ స్క్రబ్ వల్ల ఏంటంటే షుగర్ మనకి స్క్రబ్బింగ్కి పనికొస్తుంది. అండ్ ఆలివ్ ఆయిల్ వచ్చేసి మన లిప్స్ అనేది షైనీగా కనిపించేలా చేస్తాయి. అండ్ హనీ వచ్చేసి మన లిప్స్ అయితే ఎండిపోకుండా ఐ మీన్ ఏమంటారు దాన్ని డ్రై అవ్వకోకుండా ఉండడానికి అయితే హనీ పనికొస్తుంది అనమాట. సో ఇలా మనం డైలీ 2 టైమ్స్ కనుక స్క్రబ్ లాగా మసాజ్ చేసుకుంటే లిప్స్ని, సో మన లిప్స్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా తయారవుతాయి అనమాట. సో అప్పుడు మనకి లిప్స్ అనేది చాలా స్మూతీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. సో మనకి పగలటం అండ్ కొంతమందికి లిప్స్ పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి, ఇట్లా తోలు వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, లిప్స్ పగిలినా సరే, అండ్ లిప్స్ కొంచెం రఫ్గా ఉన్నా, లేదంటే డ్రైనెస్ ఉన్నా సరే, ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇది కనుక డైలీ 2 టైమ్స్ యూజ్ చేస్తే మన లిప్స్ అనేది స్మూత్ అవుతాయి అండ్ షైనీ అవుతాయి. అండ్ ఇంకా పీల్ ఆఫ్ అయ్యే ఈ ప్రాబ్లం నుంచి మనం ఈజీ. సో నెక్స్ట్ వచ్చేసి నా థర్డ్ టిప్ వచ్చేసి ఏంటి అంటే అండర్ ఆర్మ్స్. సో అండర్ ఆర్మ్స్తో మనం చాలా రకాలుగా ఫేస్ చేస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే అండర్ ఆర్మ్స్ చాలా డార్క్గా ఉంటాయి కొంతమందికి. సో కొంతమందికి ఏంటంటే వ్యాక్స్ చేయించుకున్న తర్వాత కూడా కొంచెం లైట్గా చిన్న హెయిర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే రేజర్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా కొంచెం చిన్న మైన్యూట్గా హెయిర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో లేదు అంటే అండర్ ఆర్మ్స్ స్మూత్గా ఉండవు, కొంతమందికి రఫ్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం అంతా క్లియర్ చేసుకోవాలి అంటే అండర్ ఆర్మ్స్ని డార్క్నెస్ నుంచి క్లియర్ చేసుకోవడానికి అండ్ అండర్ ఆర్మ్స్ స్మూత్గా అవ్వడానికి, సో అండర్ ఆర్మ్స్ కింద మనకున్న చిన్న హెయిర్స్ ఏదైతే ఉందో మైన్యూట్ హెయిర్స్ అవన్నీ క్లియర్ చేసుకోవడానికి అయితే మళ్ళీ నేను ఇంట్లో దొరికే వాటితోనే ఒక టిప్తో మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటి అనుకుంటున్నారు కదా. సో కోకోనట్ ఆయిల్ అనేది మనకి ఇంట్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా మనకి కిచెన్లో అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి బేకింగ్ సోడాని కిచెన్ నుంచి బేకింగ్ సోడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లెమన్. సో లెమన్ అనేది మన ఇళ్ళల్లో కంపల్సరీ ఉంటుంది కాబట్టి హాఫ్ లెమన్ కట్ చేసుకుని అండ్ కొంచెం చిన్న ఏమంటారు టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని అండ్ 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. సో ఒక హాఫ్ లెమన్ అయితే దాంట్లో స్క్వీజ్ చేసేయండి. సో స్క్వీజ్ చేసి ఇది బాగా మిక్స్ చేసేసుకుని చక్కగా మన అండర్ ఆర్మ్స్ కిట్ లాగా అప్లై చేసేసుకోండి. సో అప్లై చేసేసుకుని ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. సో 5 మినిట్స్ వదిలేసిన తర్వాత చక్కగా మసాజ్ చేసుకోండి. ఇట్లా అండర్ ఆర్మ్స్కి అప్పర్ డైరెక్షన్లో చక్కగా మసాజ్ చేసుకుని ఇట్లా కనుక డైలీ ఒక్కసారి కనుక మనం మసాజ్ చేసుకుంటే మన అండర్ ఆర్మ్స్ అనేవి చక్కగా డార్క్నెస్ పోతుంది, అండర్ ఆర్మ్స్ స్మూత్గా అవుతాయి. అండ్ మనం వ్యాక్సిన్ చేయించుకున్నా కూడా హెయిర్ గ్రోత్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. హెయిర్ గ్రోత్ డిక్రీజ్ చేస్తూ ఉంటుంది అండ్ అండర్ ఆర్మ్స్ని స్మూత్నెస్ అవుతుంది, అండర్ ఆర్మ్స్కి ఉన్న డార్క్నెస్ అయితే పోతుంది అనమాట. సో ఈ టిప్ను కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచ్ మార్క్స్. సో స్ట్రెచ్ మార్క్స్ అంటే మదర్హుడ్లో కామన్గా ఉండే ప్రాబ్లం స్ట్రెచ్ మార్క్స్. మన బెల్లీకి స్ట్రెచ్ మార్క్స్ అనేది ఉంటాయి. అంటే డెలివరీ అయిన తర్వాత, డెలివరీకి బిఫోర్ మనకి స్టమక్ అనేది చాలా పెద్దగా అయిపోద్ది కాబట్టి, ఆ తర్వాత ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత మనకి ఏంటంటే ఆటోమేటిక్గా స్ట్రెచ్ మార్క్స్ అనేది వచ్చేస్తాయి. కొంతమందికి డెలివరీ టైంలో బాగా ఇచ్చింగ్ ఉంటుంది అనమాట. సో ఇచ్చింగ్ వల్ల ఏంటి, మనం ఆపుకోలేక ఏం చేస్తాం, బాగా ఇచ్చింగ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇట్లాగా ఇచ్చింగ్ చేసేసుకుంటా ఉంటాం అనమాట. కొంతమంది కంట్రోల్ చేసుకున్నా సరే స్ట్రెచ్ మార్క్స్ అనేది కామన్గా వచ్చేస్తూనే ఉంటాయి. సో అలాంటి స్ట్రెచ్ మార్క్స్ పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి ఏం చేయాలి అంటే కోకోనట్ ఆయిల్ అండ్ అలోవెరా జెల్. సో కోకోనట్ ఆయిల్, అలోవెరా జెల్ రెండు తీసుకుని సేమ్ ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అండ్ 3 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ సేమ్ క్వాంటిటీలో తీసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ మనం బిఫోర్ బాత్ అనమాట, మనం స్నానానికి వెళ్ళే ముందు మనకి ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో బెల్లీ దగ్గర ఆ ఏరియాలో కనుక స్మూత్గా ఒక 5 to 10 minutes కనుక మనం మసాజ్ చేసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఈజీగా క్లియర్ ఆఫ్ అయిపోతాయి అనమాట. సో ఎందుకంటే స్ట్రెచ్ మార్క్స్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. శారీ కట్టుకోవాలన్నా సరే, లేదంటే కొంచెం ఏదైనా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, లెహెంగా టైప్ డ్రెస్సెస్ కానీ లేదంటే మిడ్డీ టైప్ డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు మనకి స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి కాబట్టి వేసుకోవడానికి హెసిటేట్ చేస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఇట్లా చక్కగా అలోవెరా జెల్ అండ్ కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకుని రోజు బిఫోర్ బాత్ అంటే మార్నింగ్ బాత్ చేసే ముందు అండ్ ఈవినింగ్ బాత్ చేసే ముందు కనుక ఇట్లా 5 to 10 minutes కనుక మసాజ్ చేసుకుంటే మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. సో బెల్లీ దగ్గరే కాదండి, స్ట్రెచ్ మార్క్స్ కొంతమందికి ఇట్లాగా ఈ పార్ట్లో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి వచ్చేసి లెగ్స్ దగ్గర ఉంటాయి అనమాట. సో అట్లా మనకి స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో, ఆ ఏరియాలో మనం కనుక 5 to 10 minutes కనుక మసాజ్ చేసుకుంటా ఉంటే కనుక మన స్ట్రెచ్ మార్క్స్ అని క్లియర్ ఆఫ్ అయిపోతాయి. సో ఇట్లాంటి స్ట్రెచ్ మార్క్స్కి మనం చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి అనమాట. అలా కాకుండా, ఎందుకంటే మనం ఫీడింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, సో అట్లా బయట ప్రోడక్ట్స్ యూజ్ చేసి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇవన్నీ ఎందుకు, ఇంట్లో మనం దొరికే వాటితోనే న్యాచురల్గా మనం కనుక క్లియర్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇంకా నెక్స్ట్ టైం రాకుండా ఉంటాయి, అవి ఇంకా రెడ్యూస్ అవ్వకుండా ఉంటాయి, డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ కింద పఫీనెస్ ఉంటుంది. సో ఈ పఫీనెస్ గురించి కూడా మీకు చెప్పేశాను. సో ఇంకా కమింగ్ టు ద ఫేస్ దగ్గరికి వచ్చేస్తే, ఫేస్ అనేది చాలా డల్గా ఉంటుంది. కొంతమందికి చాలా ఫేర్గా ఉంటారు కానీ ఫేస్ అనేది డల్గా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది వచ్చేసి బయటికి వెళ్ళి వస్తారు, డస్ట్ అంతా పట్టేస్తూ ఉంటుంది. అండ్ కొంతమంది వర్క్ ఎక్కువైపోయి స్ట్రెస్నెస్ ఉంటుంది, దానివల్ల ఫేస్ అనేది చాలా డల్గా ఉంటుంది. మళ్ళీ ఎమ్మటే మనం ఏదన్నా పార్టీకి వెళ్ళాలి, లేదంటే ఏదన్నా బయటికి వెళ్ళాల్సిన పని ఉంది, అప్పటికప్పుడు మనం ఫేస్ కొంచెం గ్లోనెస్ తెచ్చుకోవాలి, ఫేస్ కొంచెం యాక్టివ్గా కనిపించాలి, డల్గా ఉండకూడదు అనుకున్న వాళ్ళకి కూడా ఒక చిన్న టిప్ చెప్పేస్తాను అనమాట. సో మనకి రైస్ ఉంటుంది కదా ఇంట్లో, సో రైస్ని ఒక 3 times వాష్ చేసేసేయండి. వాష్ చేసిన తర్వాత ఆ రైస్లో కొంచెం వాటర్ పోసేసుకుని దాన్ని ఒక 3 hours అయితే వదిలేసేయండి. సో చక్కగా బియ్యం అనేది నానిపోతాయి అనమాట. సో అలా నానిపోయిన తర్వాత దాన్ని చక్కగా బాగా మిక్స్ చేసేసుకుని, ఆ మిక్స్ చేసినాక వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని ఐస్ ట్రేలో వేసేసుకోండి. సో ఐస్ ట్రేలో వేసుకుంటే ఐస్ క్యూబ్స్ అయిపోతాయి అనమాట. సో ఆ ఐస్ క్యూబ్స్ తీసుకుని మీరు చక్కగా ఎప్పుడన్నా మీ ఫేస్ డల్గా ఉంది, ఫేస్ కొంచెం గ్లోనెస్ కావాలి, సో అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, అరే ఇప్పుడే వచ్చాను ఇంటికి, మళ్ళీ ఇప్పుడు ఫేస్ అంటే చాలా గ్లో కావాలి, లేదంటే డల్నెస్ పోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ అనమాట. అప్పటికప్పుడు చిటికలో రెడీ అయిపోవాలి అంటే చక్కగా ఆ ఐస్ క్యూబ్ని తీసేసుకోండి. ఐస్ క్యూబ్ని తీసుకుని చక్కగా ఫేస్ అంతా నీట్గా మసాజ్ చేసేసుకోండి. ఎప్పుడు ఏ మసాజ్ చేసినా సరే అప్పర్ డైరెక్షన్లో చేయాలి. సో ఇట్లా చక్కగా ఫేస్ అంతా పైకి ఐస్ క్యూబ్తో ఒక క్లాత్లో వేసుకోండి. డైరెక్ట్గా ఐస్ క్యూబ్ పెట్టుకోమని నేను చెప్పట్లేదు. సో ఐస్ క్యూబ్ని ఒక క్లాత్లో వేసుకోండి, కర్చీఫ్లో కానీ లేదంటే ఏదన్నా టవల్లో కానీ అలా పెట్టుకుని ఐస్ క్యూబ్ని చుట్టేసుకుని చక్కగా ఆ టవల్ని ఇట్లా చక్కగా అప్పర్ డైరెక్షన్లో ఇట్లా చక్కగా మొత్తం ఫేస్ అంతా పట్టేలాగా నీట్గా ఆ నెక్ అండ్ ఫేస్ మొత్తం క్లియర్గా నీట్గా అట్లా మసాజ్ చేసేసుకోండి. ఒక 10 minutes
మినిట్స్ అలా మసాజ్ చేసేసుకున్న తర్వాత చక్కగా మామూలు వాటర్తో వాష్ చేసేసుకోండి. సో ఫేస్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది అండ్ గ్లోనెస్ వచ్చేసిద్ది. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకు అంటే నేచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి, మన ఇంట్లో అవైలబుల్గా దొరికే ప్రోడక్ట్సే కాబట్టి ప్రతిసారి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి మనం చేసుకోలేము అండ్ అప్పటికప్పుడు రెడీ అవ్వాల్సినవి ఉంటాయి. కొన్ని అయితే బయట ప్రోడక్ట్స్ కొనుక్కొచ్చుకోలేము, ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అలాంటివి తెచ్చుకోలేము అనుకున్న వాళ్ళకి ఈ టిప్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి బ్యూటీ టిప్స్తో, మరిన్ని న్యాచురల్ టిప్స్తో, న్యాచురల్ డైస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ ఆల్.